హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 143. వెల్కమ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనము మారేడుమిల్లి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి మనం రంప వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోతున్నాము. రెడీ, వెళ్దాం ఫ్రెండ్స్. వలస వాటర్ ఫాల్ తప్ప మనం ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కవర్ చేసేసాము. ఇప్పుడు రంప వాటర్ ఫాల్ ఒకటే మిగిలింది. ఇక్కడి నుంచి అయితే 30 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది లొకేషను. అమృత వాటర్ ఫాలు, జలతరంగిణి వాటర్ ఫాలు, గుడిసె, ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు. భద్రాచలం వైపు నుంచి వచ్చే వాళ్ళైతే కనుక పొల్లూరు వాటర్ ఫాలు, అమృత వాటర్ ఫాల్ ఒకటి, జలతరంగిణి వాటర్ ఫాల్ అయితే చూసుకొని రావచ్చు. లేదు ఇటు రాజమండ్రి సైడ్ నుంచి రావాలి అనుకుంటే కనుక రంపచోడవరం ఫస్ట్ తగులుతుంది. ఇటు వచ్చే వాళ్ళకి ఇది ఫస్ట్ తగులుతుంది. అటు వచ్చే వారికి పొట్లూరు వాటర్ ఫాల్ అయితే ఫస్ట్ తగులుతుంది. ఎటు రావాలనేది మీరు నిర్ణయించుకోండి. వచ్చే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే మనం రంపచోడవరం అయితే వెళ్తున్నాము. మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్లు చూపిస్తుంది. వెళ్ళే దారిలో మొత్తం అడవి, గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత మధ్యలో ఒక భూపతి రిజర్వాయర్ కూడా మనం చూడొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను, రండి వెళ్దాం. ఇదే భూపతి రిజర్వాయర్. గేట్లు వేసి ఉన్నాయి. పక్క సైడ్ నుంచి అయితే తీసాను. ఇదివరకు ఇక్కడ బోటింగ్ అలా ఉండేదంట, బాగుండేదంట జనసందరితో. ఇప్పుడైతే వెలవెలపోతూ ఉంది, మెయింటెనెన్స్ కొంచెం లేక. నీళ్ళు మాత్రం శుభ్రంగా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ 7 బయలుదేరిపోయాము. 30 కిలోమీటర్లు వచ్చాం. బాగా ఆకలేస్తుంది. సెంటర్లోకి వచ్చేసాను. ఇప్పుడైతే ఇక్కడ ఏదో ఒకటి టిఫిన్ చేసేసి గబా 3 కిలోమీటర్స్ దూరంలో చూపిస్తూ ఉంది వాటర్ ఫాల్. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇదే ఆ సెంటరు. ఇక్కడ కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకుంటా, పడేశారు మారేడుమిల్లిలో లాగానే. ఇక్కడ కూడా చూసారు ఎలా ఉందో, మొత్తం కొట్టేశారనమాట. సరే రండి, ఏదైనా టిఫిన్ చేసేసి వాటర్ ఫాల్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అక్కడ కూడా మీకు ఇవన్నీ చూపిస్తా. ఇదే ఆ సెంటర్ అంట, వాయాకారంలో ఉంది. రండి ఫ్రెండ్స్, వెళ్దాం. టిఫిన్ చేసి అయితే ప్రయాణం అయిపోతున్నాము వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ ఒక కాలువ కనిపించింది. చాలా నీట్గా, శుభ్రంగా బాగుంది. పెద్దగా ఫుల్గా ఉంది, ఫ్లోయింగ్ అవుతూ ఉంది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల నాచు ఉంది, అందుకే నల్లగా కనిపిస్తుంది. క్లైమేట్ కూడా చాలా ఉంది. కొన్ని ఫొటోస్, వీడియో తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే కొంత దూరం ఉందని తెలుసుకొని ఇంకా కొంచెం ప్రయాణం చేయాల్సి ఉంది. వెళ్దాం రండి. చాలా బాగుంది నేచర్. రెండు పక్కల అటు ఇటు కొండలతో. ఇది ఒక అమ్మవారి టెంపుల్ అన్నమాట. టిఫిన్ చేసిన చోట టీ తాగలేదు. ఇక్కడికి వచ్చి టీ తాగాను. టికెట్ తీసుకొని లోపలికి అయితే నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ అలా అప్ ఎక్కాలని చెప్పారు. టికెట్ తీసుకున్నాను. నడుస్తూ ఉన్నా. తిన్నదాని మీద మంచి హుషారుగా. వాటర్ ఫాల్ అంటే మనకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది కదా. వచ్చాను. చూస్తే ఫుల్ గ్రీనరీ. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు, నీట్గా ఉంచారు. ఇంకా మన సంతోషానికి హద్దులు ఉండవు కదా. అలాగే ఇక్కడ ఒక పురాతనమైన టెంపుల్ గురించి కూడా మీకు చెప్పాలి. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఇక్కడ పూజ చేసేవారంట. అదే ఈ టెంపుల్ అయితే. లోపలికి వెళ్ళి అయితే దండం పెట్టుకున్నాను. పైకి ఎక్కి వచ్చేపాటికి బాగా అలిపి వచ్చేసింది. 1.5 కిలోమీటర్ నడవాలి. చిన్న పాయలుగా వస్తుంది. ఇది ఇంకా పైకి వెళ్ళే కొద్దిగా పెద్ద వాటర్ ఫాల్ ఉందంట. అంత ఎక్కే అంత శక్తి లేదు. నేనైతే చిన్న పాయల దగ్గరే ఆగిపోయి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న పాయ దగ్గర అయితే స్నానం కూడా చేశాను. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. ఆ బడలికంతా పోయింది ప్రయాణంది. ఇప్పుడైతే మళ్ళీ వైజాగ్ వెళ్ళడానికి కొంచెం హుషారు తెచ్చుకున్నాను. వాటర్లో తడిసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. ఇక కిందకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడైతే టైము 12 అయింది. 2 గంటలు ప్రయాణం చేసినాక భోజనం చేద్దామని అనుకుంటున్నాను.
దారిలోనే, వైజాగ్ వెళ్ళే దారిలోనే బండి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను. రంపచోడవరం నుంచి లొకేషన్ 185 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈవినింగ్కి వెళ్ళి అక్కడికి చేరుకుంటాను. ఈవినింగ్ సింహాచలంలో పడుకొని తెల్లారి వైజాగ్ అయితే రేపటి వీడియోలో మీకు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.